అండి, అందరికీ నమస్తే. ఎర్ర కారం రుచిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా 1 స్పూన్ వేయించిన పప్పు, 8 ఎండుమిర్చి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి, చిన్న బెల్లం ముక్క, చింతపండు 2 రేకులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అన్ని వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేస్తున్నాం. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్లెండ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ తోని 3 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇంగువ వేసుకొని ఎర్ర కారం వేసి వేయించుకుందాం. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 4 స్పూన్ల వాటర్ వేసి వేయించుకుందాం. ఈ వాటర్ అనేది మనకు కారానికి తగినట్లుగా వేసుకోవాలి. మనకు పలుసగా కావాలంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ కారాన్ని ఒక 5 నిమిషాల సేపు మగ్గనిద్దాం. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగును మాడిపోతుంది. ఇదిగోండి, చక్కగా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని నెయ్యి వేడి చేసుకుందాం. ఇదిగోండి, పెనం వేడెక్కింది కదా. వైట్ క్లాత్ ను లైట్ గా ఆయిల్ లో ముంచి శుభ్రంగా పెనాన్ని రుద్ది అట్లు వేసినట్లయితే అట్లు చాలా ఈజీగా వస్తాయండి. ఈ ఎర్ర కారం అట్లు నేతితో వేస్తే చాలా రుచిగా బాగుంటాయండి. ఇలా అట్టు వేసుకున్న తర్వాత ఎర్ర కారం వేసి పైన 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కారాన్ని అట్టు అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి అట్టు చుట్టూ వేసుకుందాం. ఇలా దోరగా వేగిన తర్వాత మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఎర్ర కారం పైన నెయ్యి వేసి సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన ఎర్ర కారం దోశ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.